హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇవైతే లాస్ట్ ఇయర్ సమ్మర్‌లో తీసిన స్నిప్పెట్స్ అనమాట. అప్పుడైతే నాకు వ్లాగింగ్ ఛానల్ లేదు. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. వ్లాగ్ చివరి వరకు చూడండి. సూపర్ ఫన్ ఉంటది. సో, సమ్మర్‌లో మా ఫ్యామిలీ ఇంకా మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ అంటే మా మమ్మీ వాళ్ళ ఓన్ సిస్టర్ అనమాట. విలేజ్‌కెళ్దాము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నామనమాట. ఇంకా మా మామయ్య వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారనమాట. ఇద్దరు చిన్న పిల్లలు. చిన్న పిల్లలంటే మరీ చిన్న పిల్లలేం కాదు. ఒక 10 ఇయర్స్ అట్లా. సో, ఇంక అందరూ ఉంటాం కదా! మంచి టైమ్ పాస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పి ట్రైన్ జర్నీకయితే స్టార్ట్ అయిపోయినాము. సో, అక్కడేందంటే తెలంగాణ టు ఏపీ కదా! ఈరోజు మార్నింగ్ ట్రైన్ ఎక్కితే మళ్ళీ రేపు మార్నింగ్ దిగుతామనమాట. ఇక్కడ వెదర్ చూసారా ఎలా ఉందో? సో, ఊరికైతే వచ్చేసామనమాట. ఇక్కడైతే ఉయ్యాల ఊగుతున్నా. ఇంక ఊర్లో ఏందంటే ఇంటి ముందే 3 పెద్ద వేప చెట్లుంటాయి. ఇంక వాటికి ఉయ్యాలలు కట్టుకొని ఆడుకుంటాం. అదొకటి ఫేవరెట్ థింగ్ ఊర్లో. వీడేమో మా బామర్ది గాడు. వాడు డైరెక్ట్ చెట్టే ఎక్కేసి ఆడుకుంటున్నాడు. ఇంక ఊరికి పోంగానే గోరింటాకు పెట్టుకోవడం అంటే ఒక మెయిన్ ఫేవరెట్ థింగ్ అసలు. ఎందుకంటే ఈ ఆకు మనం పెట్టుకుంటే అది ఉన్నన్ని రోజులు నీట్‌గా ఉంటది. బయట స్టోర్స్‌లో కొనుక్కునేది కోన్ ఏందంటే అది ఇట్లా ఒక 1, 2 డేస్ అయిపోగానే పీల్ ఆఫ్ అవ్వడం స్టార్ట్ అయిపోతది. అదొక ఇర్రిటేటింగ్ థింగ్ అసలు. అందుకని ఏదన్నా అకేషన్ ఉంటే తప్ప అది పెట్టుకోవడం అయితే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. నెక్స్ట్ బ్యాంగిల్స్ రెడ్, గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ ఎంత క్యూట్ ఉన్నాయో. అంటే ఏసుకోవడం ఇష్టమే. బట్ ఏందంటే అవి యూనిఫామ్‌కి సెట్ అవ్వవు. సో, ఇంగ ఏసుకోలేము. తర్వాత మ్యాంగోస్. ఇంగ సమ్మరు అమ్మమ్మ వాళ్ళ ఇల్లంటే ఆబ్వియస్‌గా గుర్తొచ్చేయి మంచి మ్యాంగోసే సమ్మర్‌లో. నెక్స్ట్ ఈ ఫ్రూట్స్ ఏంటో తెలుసా మీకు? ఇవి జానకాయలు వీటి పేరు. ఇంగ్లీష్‌లోనేమో ఇండియన్ బ్లాక్‌బెర్రీ అంటాము. ఇవి మస్తు టేస్టీగుంటాయి. అండ్ ఈజీగా దొరకవు గూడా. కొండల దగ్గర చెట్లుంటాయి గదా! వాటికే అవొస్తాయి సమ్మర్‌లో మాత్రమే. బట్ డెఫినెట్‌లీ ట్రై చేయాలి అందరూ. చాలా టేస్టీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి రాగి సంగటి. సో, ఇదైతే ఆబ్వియస్‌గా ఆంధ్ర స్పెషల్. ఊరికెళ్తే తినాల్సిందే పక్కా. అంటే సిటీలో కూడా చేసుకుంటాం. మమ్మీ చేస్తది. బట్ రేర్ అనమాట. అండ్ గేమ్ తెలుసా మీకు? ఊర్లో చాలా ఆడతారు. చాలా సింపుల్. సేమ్ లూడో లెక్కనే మంచిగా టైమ్ పాస్ అయితది. అండ్ ఇది చూసినారా టాప్ చేతి మీద బ్యాలెన్స్ చేసినా. ఇక్కడ పిల్లలతోటి ఇంకో టైం పాస్ అయిందంటే నేను మా అక్క ఏం చేసినామంటే మట్టి ఉంటుంది కదా బంకమట్టి దాంతోటి బొమ్మలన్నీ వేసినాము. ఏమేమి చేసినామో మా అక్క చెప్తారు చూడండి. సిలిండర్, స్టవ్, దిస్ ఈజ్ దీన్ని ఏమంటారు? ఇసురాయి. ఇసురాయి, రోల్ విత్ రోకలి, బావి, దిస్ ఇస్ ప్యాన్, ప్లేట్, ఇది ఒక ప్యాన్, ఇది ఒక గ్లాస్. అండ్ ఈ టాయ్ చూసినారా ఈగల్ది కొంచెం యూనిక్గా ఉంది కదా! దాన్ని ప్రెస్ చేస్తే దాని వింగ్స్ ఎగురుతున్నాయి. బాగుంది టాయ్. ఇంక తర్వాత ఈవినింగ్ ఏం చేసినామంటే అక్కడ దగ్గరలోనే గవర్నమెంట్ స్కూల్ది గ్రౌండ్ ఉంది. అక్కడ అందరికి అలౌ ఉందన్నమాట. ఇంక అందరం అక్కడికి వెళ్ళి ఈవినింగ్ టైం పాస్కి కబడ్డీ ఆడినాం. అంటే కబడ్డీ అంటే అక్కడ ఎక్కువ మెంబర్స్ లేము కదా మేము. అందరం ఒకటే టీం లాగా ఉండి ఒకళ్ళు మాత్రం రైడింగ్కి వస్తారు. అట్లా ఆడినాము. ఇంక నెక్స్ట్ అయితే చర్చ్కి వెళ్ళినాం సండే రోజు. ఆ పాస్టర్ అంకుల్ కూడా మా మామయ్యనే అనమాట. వాళ్ళు కూడా చాలా మంచిగా చూసుకున్నారు మేము ఊరికి వెళ్ళినప్పుడైతే. ఇట్లా గడిచింది ఆ రోజైతే. ఇంక నెక్స్ట్ డే మామూలుగా పిల్లలు ఉంటారు కదా అక్కడ వాళ్ళు ఆడుకుంటే ఏం చెప్పిరంటే అక్కడ వాటర్ పార్క్ ఉందంట దగ్గరలో లైక్ 1 అవర్ డిస్టెన్స్‌లో. మేము వెళ్ళినాము ఆడుకున్నాం అని అట్లా చెప్తే సరే అని మేము ఇట్లా పెద్దవాళ్ళని అడిగి డీటెయిల్స్ కనుక్కొని ప్లాన్ చేసుకొని వెళ్ళినాం అనమాట. సో, అక్కడ టికెట్ మాత్రం తక్కువ ఉండే. జస్ట్ పర్సన్‌కి 100 రూపీసే ఉండే. టికెట్ 100 ఉండే. బట్ మేము ఊరు నుండి అక్కడ ఈ పార్క్‌కి వెళ్ళనీకి ఆటో ఛార్జీ అదొకటి ఎక్కువైపోయింది టికెట్స్ కన్నా. కానీ అక్కడ మాత్రం మంచిగా ఎంజాయ్ చేసినాము. ఇట్లా వాటర్ స్లైడ్స్ కూడా అన్నీ ఉండే. టికెట్ ప్రైస్‌లోనే ఇంక్లూడ్ అయ్యి మళ్ళీ వాళ్ళు టీ షర్ట్స్ కూడా ఇచ్చినారనమాట. ఈ వాటర్‌వి కాకుండా మళ్ళా పక్కన డ్రై గేమ్స్ కూడా ఉండే. స్లైడ్ అవన్నీ ఉన్నాయి. కానీ మేము ఆఫ్టర్‌నూన్ వెళ్ళినాము. ఈవినింగ్‌కి అది క్లోజ్ అయిపోయింది. ఆ స్విమ్మింగ్ పూల్‌లోనే ఆడుకున్నాము. ఇంకా డ్రై సైడ్ అయితే వెళ్ళలేదనమాట మేము. ఇంకా ఈవినింగ్ అయితే డిన్నర్ చేసి వండుకున్నాము. ఆ తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏముండే అంటే వేరే ఊరు మాకు అంటే వెళ్ళింది వీళ్ళ ఇంటికే. మంచిగా ఎంజాయ్ చేసినాం ఆడ కూడా. ఇంక నెక్స్ట్ నైట్ డిన్నర్ చేసి అక్కడ కల్లేంతలు ఆడదాం అని చెప్పి ప్లాన్ చేసినాం పిల్లలు అందరితోటి. చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. లైక్ 4th క్లాస్, 3rd క్లాస్ పిల్లలు. ఇంకా ఆడుకున్నాం నైట్ కల్లగంతలు. అది కూడా మస్తు ఫన్ ఉండే. యాక్చువల్లీ వీళ్ళ మమ్మీ డాడీ కొంచెం స్ట్రిక్ట్ అనమాట. లైక్ స్ట్రిక్ట్ అంటే మేనర్స్ మంచిగా నేర్పించినారు వాళ్ళకి.
నేనైతే ఈజీగా క్లోజ్ అయిపోతా అనమాట పిల్లలకి. వాళ్ళ కంపెనీ మంచిగా ఎంజాయ్ చేస్తా. వాళ్ళు సైలెంట్‌గా ఉన్నా నేనే ఇంకా వాళ్ళకి ఐడియాస్ ఇస్తా అనమాట. ఇట్లా ఆడదాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ డే అయితే అక్కడ టెర్రస్ ఎక్కేసినాం అనమాట. ఇంగో ఇక్కడ ఉంది గదా! చిన్న పాప అదే నిసి. అది నేను నార్మల్‌గా సరౌండింగ్స్ అంతా క్యాప్చర్ చేద్దామని రొటేట్ చేస్తున్నా ఫోను. అది గూడా నాతో పాటు రొటేట్ అయితుంది. అది తర్వాత చూసి నేను ఫుల్ నవ్వుకున్నా అసలు. మా తమ్ముడిది ఐఫోన్ తెచ్చిండనమాట. ఇంగ దాంట్లో క్లారిటీ మంచిగొస్తది గదా! అందరం ఫోటోషూట్ చేసుకున్నాము. ఈడ వాడు ఎక్కిరిస్తున్నాడు. వాడు మాకన్నా చిన్నోడు హైట్ పెరిగినా అని జెప్పేసి. అందుకే అట్లా తలల మీద చేయి పెట్టి ఇక్కడ మా అక్క, మా తమ్ముడు, మా ఆంటీ ఆరెంజ్ శారీ కట్టుకుంది గదా! ఇది మొత్తం కజిన్స్ గ్యాంగ్ తోటి సెల్ఫీ. ఇదైతే నైట్ రెయిన్ పడ్డది గైస్. వాన అయితే ఒక రేంజ్‌లో పడ్డదనమాట. మొత్తం మెరుపులతోటి. మార్నింగ్ అంతా, మధ్యాహ్నం అంతానేమో ఫుల్ సన్ ఉంటది. నైట్ టైమ్ ఏమో మళ్ళీ థండర్ స్టార్మ్స్ తోటి రెయిన్ పడుతుంది. నైట్ టైమ్ కరెంట్ పోయింది. అక్కడ మెరుపులు కూడా ఎట్లొస్తున్నాయంటే, ఒకసారి మార్నింగ్ అయిపోయినట్టు ఇట్లా సడన్‌గా ఒక లైట్ వదిలేసి పోతున్నాయి. మస్తుండే చూడ్డానికైతే అప్పుడు చీకట్లో. అట్లా వండుకున్నాం ఇంక ఆ రోజైతే నైట్. ఇది నెక్స్ట్ డే పొలం దగ్గర అనమాట. అక్కడ ఏవేవో ఫ్లవర్స్ ఉన్నాయి. అన్నీ కలెక్ట్ చేసినాం. లైక్ చూడనికి క్యూట్‌గా కలర్‌ఫుల్‌గా ఉండే అవన్నీ. నాకు వాటి పేర్లు కూడా అన్నిటివి తెలవవు. కొత్తగున్నాయి కొన్ని ఫ్లవర్స్ అయితే. ఇంకా ఆ రోజు ఈవినింగ్ 3, 4కి అట్లయితే స్టార్ట్ అయిపోయినాం మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఊరికి. ఇంకొకటేందంటే ఊర్లో మనకి సమ్మర్స్‌లో బయట మంచాలేసుకొని వండుకోవచ్చనమాట. లైక్ మూన్ కింద చూసుకుంటూ వండుకోవచ్చు మూన్‌ని. లైక్ బెస్ట్ పార్ట్ అదైతే. సో, ఇది ఫ్రెండ్స్ వ్లాగ్ అయితే. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా. వ్లాగ్ ఎట్లా అనిపించిందో కమెంట్స్‌లో కమెంట్ చేయండి తప్పకుండా. అండ్ మీరు ఈ సమ్మర్‌కి ప్లాన్ ఏం చేస్తున్నారు? ఊరికెళ్తున్నారా లేదా? అది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో